ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు నూతనంగా ఏర్పడిన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓట్లు అయితే వస్తాయి కానీ పోతే డెవలప్మెంట్ రాదు. మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటేస్తే ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే డైరెక్ట్ గా మా గ్రామానికి నిధులు వస్తాయి. ఎక్కడ చూసినా తమ వార్డులోని అభ్యర్థుల బలాబలాలపై చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎక్కువ మున్సిపాలిటీలో తమ జెండా ఎగరవేయాలని భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో నిరాశకు గురైన నేతలు సొంత పార్టీకి చెయ్యి ఇవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్స్ కూడా వారిలో ఉండడంతో గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎక్కువగా రెబల్స్ లేరు. ఎక్కడో ఒక చోట నిలబడ్డవారు గెలిచిన తర్వాత తిరిగి తమ వైపే వస్తారని భావిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే మోడీ చరిష్మాతో పాటు హిందూ ఓట్ బ్యాంక్ తమను గెలిపిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోతే స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బలంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులతో ప్రధాన పార్టీలు బేరసారాలు మొదలుపెట్టాయి. మున్సిపల్ చైర్మన్ తో పాటు మహబూబ్ నగర్ మేయర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుండగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపునకు తిప్పుకొని మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ భావిస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మున్సిపల్ ఫలితాలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. అవసరమైతే మరికొందరిని తమ వైపుకు తీసుకొని మున్సిపాలిటీలు చేజారకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫలితాలపై దృష్టి సారించారు. రేపు ఫలితాల తర్వాత గెలిచిన స్వతంత్ర అభ్యర్థులకు జాక్పాట్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.